సో కాకినాడ వెళ్ళాలి అని చెప్పాను కదా, సో ఇది వెళ్ళే దారిలో మీకు చూపిస్తున్నాను. అయితే చార్విక్ని కూడా మళ్ళీ ఈసారి స్కూల్లో వదిలేసి మేము మాత్రమే వెళ్ళిపోతున్నాము. బట్ చార్విక్ వచ్చే టైంకి మేము వెనక్కి వచ్చేయచ్చు కదా, వాడికి కూడా స్కూల్ మిస్ అయినట్టు ఉండదు అని చెప్పేసి రిసెప్షన్కి వెళ్ళి అక్కడ మంచిగా ఫుడ్ అయితే తినేసి అందరితో చక్కగా చుట్టాలతో కబుర్లు చెప్పేసి అండ్ నెక్స్ట్ కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి బీచ్కి అయితే తీసుకొచ్చేసారు మా వారు. సో మన ఊరు దాటి ఏ ఊరు వెళ్ళినా మన గూగుల్ మ్యాప్స్ ద్వారానే వెళ్తాం కదా, అదే నమ్మేసుకొని వెళ్ళిపోతాము. అలానే కాకినాడ వెళ్ళే రూట్ అయితే మాకు తెలుసు, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంకా గూగుల్లో చూసుకొని వెళ్ళేవాళ్ళము. ఇలా ఇంకా బీచ్కి కూడా అలానే వచ్చామన్నమాట. ఇంకా హార్స్ పట్టుకోవడానికి ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ మా ఓసీడీ వాడు అసలు ఏమీ పట్టుకోవట్లేదు. ఇంకా కిందకి దించినా కూడా వాటర్ వస్తుంది అన్నప్పుడు ఇంకా పరిగెట్టుకొని వచ్చేస్తున్నాడు మా వైపుకి. ఇంకా నేను ఉట్టి కాళ్ళతో కింద నిలబెట్టేస్తున్నానేమో అనుకొని భయపడిపోయాడు. తర్వాత చూసుకున్నాడు అనమాట వాడికి షూస్ ఉన్నాయని. అప్పుడు ధైర్యంగా కిందకి దిగి ఆడుకున్నాడు. వస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ వాటర్ ఇలా వస్తుంటే అలా మాత్రం ఇంకా వెంటనే పరిగెట్టుకొని మా వైపుకి అయితే వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకొకటి ఏంటంటే నాకున్న చిన్న బ్యాడ్ హ్యాబిటే, ఎక్కడికన్నా వెళ్ళామంటే ఆ వ్యూ చూడడంలోనే మునిగిపోతాను. వీడియోస్ తీయాలన్నా ఇది కూడా మర్చిపోతాను అనమాట. కానీ మా వారు మాత్రం ఎప్పుడు నా వెనకాలే ఫోన్ అట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయ్యింది. సో మా చిన్నోడికి కూడా కొన్ని వీడియోస్ అయితే తీసేసాము. అండ్ చూసారా, వాడు కింద హ్యాండ్ పెట్టి అక్కడ మట్టి తగిలిందని చెప్పేసి ఇంకా ఏడ్చేస్తున్నాడు. చూడండి వాటర్ వస్తుంటే కూడా ఎలా పరిగెట్టేస్తున్నాడు. అదనమాట మా ఊడితో అలా ఉంటుంది, ఫుల్ ఓసీడీ. కానీ కింద ఏమైనా ఫుడ్ ఉంటే మాత్రం ఎంత ఫాస్ట్గా తీసి నోట్లో పెడతాడో. ఇలాంటి న్యాచురల్ వచ్చినప్పుడు మాత్రం మట్టి అయినా అది గడ్డ అయినా ఏదన్నా కానీ కాలుకి తగలడానికి ఏం లేదనమాట. మా వారు కూడా చాలా ట్రై చేసి కింద నడిపించడానికి మళ్ళీ ట్రై చేశారు లాస్ట్ టైం లానే, బట్ కొంచెం పర్లేదు షూస్ ఉన్నాయి కాబట్టి. బీచ్ దగ్గర తీసుకున్న కొన్ని పిక్స్ అయితే మీతో ఈ వీడియో ఎండింగ్లో షేర్ చేస్తానండి, తప్పకుండా చూసేయండి. కాకినాడలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. దీన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.